అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నిన్న సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఇవాళ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది ఏసీబీ. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నిన్న సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈ రోజు కూడా కార్యాలయాన్ని సీజ్ చేయడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరొక వైపు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించింది ఏసీబీ. దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర విశాఖపట్నం నుంచి అందిస్తారు. రవిచంద్ర, నిన్నటి నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిన్న కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు తెలుస్తోంది. సో ఈ రోజు సీజ్ చేశారు. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ఏసీబీ అధికారులది? అవినీతి నిరోధక శాఖ గడిచిన 24 గంటలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేస్తున్న తనిఖీల్లో కీలకమైన పురోగతిని సాధించగలిగింది. ఇప్పటి వరకు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరానికి సంబంధించి రాష్ట్రంలోనే హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ అయ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తింపు పొందిన మధురవాడ, పెదగంట్యాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు గడిచిన 24 గంటలుగా విస్తృతంగా చేస్తున్న బృందాలు ఇప్పటివరకు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఎక్కువ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండి భూముల విలువల పరంగా కానీ లేకపోతే సంఖ్యాపరంగా కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేసి కొద్దిసేపటి క్రితం తెరిచారు. ప్రస్తుతం రికార్డు రూములన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితుల్లో ఏదైతే సీల్ చేసిన కార్యాలయాన్ని తెరిచి యాక్టివిటీని ప్రారంభించారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా ఉన్న చక్రపాణితో పాటుగా సిబ్బందిని అందరినీ కూడా తరో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రికార్డులకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను కూడా ఏసీబీ తీసుకుంది. వీటిలో మనకు ఉన్న సమాచారం ప్రకారం 296 జియో కింద ఏదైతే ప్రభుత్వం ₹1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తుందో దానికి సంబంధించిన ఒక 260 డాక్యుమెంట్లు, అలాగే ప్రైవేటు లావాదేవీలకు సంబంధించిన ఒక 60 డాక్యుమెంట్లు, అంటే ఆ యొక్క 260 ఒక 60 డాక్యుమెంట్లను ఇప్పటికే ఏసీబీ తమ అధీనంలోకి తీసుకుంది. ఈ డాక్యుమెంట్ల యొక్క లావాదేవీలన్నింటినీ కూడా విచారిస్తోంది. మరోవైపు 4 ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని ఇప్పటికే గుర్తించింది. ఆ 4ని కూడా తమ స్వాధీనంలో పెట్టుకుని ఏ రికార్డులను ఇటీవల కాలంలో వారు నమోదు చేయించారు, రిజిస్ట్రేషన్ చేయించారు అనే దాన్ని కూడా పరిశీలిస్తోంది. ఇక కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా ఏసీబీ త్వరగా తనిఖీ చేయబోతోంది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందితో పాటు దీనికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు ప్రమేయం ఉన్న ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు. ఆ ఫోన్లకు సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది చాలా కీలకం. కొన్ని డిజిటల్ పేమెంట్లు జరిగినట్టుగా ఏసీబీకి ఇప్పటికే సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా వాటన్నిటిని కూడా డీకోడ్ చేస్తుంది. నిన్న ఎక్కడైతే 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా జిల్లా రిజిస్ట్రార్ ఆధీనంలో నిన్నంతా కూడా భద్రపరిచారు. ఈరోజు ఉదయం వాటన్నింటిని కూడా తిరిగి ఏసీబీ తన పరిధిలోకి తీసుకుంది. వాటన్నింటిని కూడా డీకోడ్ చేస్తుంది. మరోవైపు డిజిటల్ పేమెంట్స్ ఒకవైపు అయితే రిజిస్ట్రేషన్ల అక్రమాలపైన కూడా ప్రధానంగా ఫోకస్ కనిపిస్తోంది. మన దగ్గర ఉన్న సమాచారం ఏదైతే 296 జియో కింద వచ్చిన 260 డాక్యుమెంట్లు కావచ్చు, లేదా 60 ప్రైవేట్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఇంకొక కీలకమైన విషయం ఏదైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత స్లాట్ విధానాన్ని తీసుకున్న తర్వాత 79 రిజిస్ట్రేషన్లు రోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతుంటాయి. ఎప్పటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్లను కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదే రోజు ఈ ప్రక్రియ అంతటిని పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్దేశం. అయితే అందుకు విరుద్ధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బంది కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ అయిన రిజిస్ట్రేషన్లను కూడా తమ వద్ద పెట్టుకొని దానికి లంచాల రూపంలో వసూలు చేసిన తర్వాత మాత్రమే అవి కక్షిదారులకు అందజేస్తున్నారనే ఫిర్యాదులు ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఓవరాల్గా 3 ప్రధానమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మధురవాడ, పెదగంట్యాడ, అదే సమయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇక్కడ కూడా జరుగుతున్న కారణంగా రిజిస్ట్రేషన్ల యాక్టివిటీలో ఎటువంటి ఆటంకం కలగకుండా యాక్టివిటీని సాగిస్తూనే మరోవైపు అధికారులందరినీ కూడా శాంసంగ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులను ఇప్పటికే తమ అధీనంలో తీసుకుని ఎంక్వైరీ ఏసీబీ కొనసాగిస్తుంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.